ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నాకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి కన్న తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులు పెద్దలు అందరికీ కూడా క్రీస్తు వారి పేరట వందనాలు. మరి ఈరోజు బైబిల్ నుంచి ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని ఆలోచించటానికి మనమందరూ కలిసి ప్రయత్నం చేద్దాం. ఈరోజు భూమి మీద మనిషి మనుగడను మనం చూస్తున్నప్పుడు, మనిషి జీవన విధానాన్ని చూస్తున్నప్పుడు, ప్రతి విషయం పట్ల మనిషి భూమి మీద ఆధారపడి, భూమి మీద బ్రతుకుతూ, భూమి మీదే గడుస్తూ, భూమి మీదే తన జీవితాన్ని ముగించుకుంటున్నాడు ప్రియులారా. ఇంతకీ భూమి విషయంలో దేవుడు బైబిల్ గ్రంథములో ఎన్ని విధాలుగా రాయించాడు? అసలు భూమి విషయంలో మనం ఎప్పుడు కూడా ఆలోచించటం చాలా తక్కువ ప్రియులారా. ఎందుకంటే మనం రాజుల గురించి ఆలోచిస్తాం, చక్రవర్తుల గురించి ఆలోచిస్తాం, మనము మరి మంత్రుల గురించి ఆలోచిస్తాం, ప్రవక్తుల గురించి ఆలోచిస్తాం, భక్తుల గురించి ఆలోచిస్తాం, చివరికి అపోస్తుల గురించి, యేసుక్రీస్తు వారి గురించి కూడా మనం ఆలోచిస్తాం. కానీ భూమిని గురించి ఆలోచించటం అనేది మనకి చాలా తక్కువ. ఎందుకంటే భూమి గురించి ఆలోచించటానికి ఏముంది అనుకోవచ్చు. ఏమండి, భూమి గురించి ఆలోచించటానికి ఏముంది అనుకోవచ్చు, కానీ భూమి గురించి ఆలోచిస్తే ప్రియులారా, నిజంగా భూమి మనకి ఎన్నో పాఠాలు నేర్పుతుంది అని, భూమి ఎన్నో విషయాలను మనకు బోధిస్తుంది అని భూమిని గురించి ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు కలుగు చేసిన ప్రతి వస్తువుల్లో ఎంతో పరమార్థము మనకు కనిపిస్తుంది, ఎంతో అర్థము కనిపిస్తుంది. ఎన్నో విషయాలను మనము ఆలోచించటం వలన మనకి తేటపడుచున్నవి. అందుకే ఎక్కువగా మన జీవితంలో భూమిని గురించి ఆలోచించటానికి మనం ప్రయత్నం చేయటం లేదు, కానీ చేద్దాం ఈరోజు. ఎందుకంటే భూమి విషయంలో దేవుడు ఎన్నో విధాలుగా మనకి ఒక చక్కటి పాఠాన్ని నేర్పటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే భూమి మనుషులకు నివాస స్థానము, భూమి మనుషులకు నివాస స్థానము, భూమి కేంద్ర బిందువు, భూమి శూన్యములో వ్రేలాడుతుంది, భూమి నరులకు నివాస యోగ్యమైన భూగోళం. ఏమండి, భూమి లేకపోతే ఈ విశ్వములో ఏది లేదు. ముఖ్యంగా మనం ఆలోచించవలసింది, భూమి లేకపోతే శూన్యములో ఏది కూడా లేదు, ఈ విశ్వములో ఏది కూడా లేదు. అందుకే భూమి ఈరోజు ఉంది అంటే ఈరోజు చంద్రుడు ఉన్నాడు, భూమి ఉంది కాబట్టి సూర్యుడున్నాడు, భూమి ఉంది కాబట్టి నక్షత్రాలున్నాయి, భూమి ఉంది కాబట్టి ఆకాశం కూడా కనిపిస్తుంది. అసలు భూమి ఎందుకుంది అంటే భూమి మనిషి కోసం ఉంది. అసలు మనిషి ఎందుకున్నాడు అంటే మనిషి దేవుని కోసం ఉన్నాడు. మరి దేవుని కోసము మనిషి ఉన్నప్పుడు ఆ దేవుని దృష్టిలో మనిషి ఎలా ఉన్నాడు? ఈరోజు మనిషి ఏ విధంగా ఉన్నాడు, మనిషి ఏ విధంగా పనిచేస్తున్నాడు అని బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఆలోచించాలి ప్రియులారా. ఓకే, ఈరోజు భూమి ఉంది అంటే మనుషుల గురించి ఉంది. మనుషులు ఎందుకు ఉన్నారు అంటే మనుషులు దేవుని గురించి ఉన్నారు. అసలు భూమి మీద బ్రతుకుతున్న మనిషికే, తాను నివాసం చేస్తున్న మనిషికే అర్థం కానప్పుడు, తాను దేని మీదైతే నడుస్తున్నాడో, దేని మీదైతే బ్రతుకుతున్నాడో, దేని కొరకైతే కష్టపడుతున్నాడో, దేనినైతే దున్నుకొని మరి తింటున్నాడో, మరి దాని విషయంలోనే మనిషి మరిచిపోతే ఎలా? ఏ చొక్కా అయితే వేసుకున్నావో, ఏ షర్ట్ అయితే వేసుకున్నావో, అది అసలు నీ ఒంటి మీద ఎలా ఉంది, మురికి పట్టిందా, బాగుందా, చినిగిపోయిందా అని నువ్వు దాని గురించి గుర్తించకుండా వేసుకోవటమే నీ పని అనుకుంటే ప్రియులారా, మరి దాని గురించి ఎవరు పట్టించుకుంటారు? అందుకే భూమి మీద బ్రతుకుతున్న మనిషి అసలు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు అసలు భూమి గురించి మనం కాస్త ఆలోచించగలిగితే భూమి మనకు ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పుతుంది ప్రియులారా.
ఒక అద్భుతమైన పాఠాన్ని, అసలు అద్భుతమైన పాఠాన్ని నేర్పే భూమి గురించి మనం ఎవరు ధ్యానించటం లేదు, ఎవరు ఆలోచించటం లేదు. అందుకే భూమి గురించి దేవుడు ఏమన్నాడంటే, ప్రారంభములోనే తన సృష్టి కార్యక్రమాలలో ప్రారంభము భూమే అన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఒకసారి ఆదికాండాన్ని మనం ఆలోచిస్తే, ఆదికాండం ఉత్పత్తి కితాబ్ ఏంటి, ప్రారంభ పుస్తకములో దేవుడు ప్రారంభ తొలి పలుకుల్లో దేవుడు నోటు నుంచి వచ్చిన మాట ఏంటో మనము చూడగలిగితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను అంటే సృష్టి ప్రారంభమే భూమి. సృష్టి ప్రారంభం భూమి. దేవుడు నోటులో నుంచి వచ్చిన, దేవుడి తొలి పలుకులో నుంచి వచ్చిన ఆ తొలి పలుకే భూమి విషయంలో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించెను. భూమి ఆకాశమును సృష్టించెను అన్నప్పుడు ప్రియులారా, నిజంగా భూమి ఎంత ప్రాముఖ్యమైనదో మీరు ఆలోచించాలి. ఈరోజు ఎవరైనా ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు మాటికి వాళ్ళ విషయం మనం తీసుకుంటున్నాం, మాటికి ఫస్ట్గా వాళ్ళ పేరే తీసుకున్నాం అనుకోండి, అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అయిన వాళ్ళని అర్థం. ఇప్పుడు దేవుడు ప్రారంభములో భూమి విషయంలో మాట్లాడుతున్నాడు, భూమి రెండవది ఆకాశము అంటున్నాడు. అంటే భూమికి చాలా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. భూమికి చాలా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా, భూమి నరులకు నివాస యోగ్యమైన భూగోళం. అసలు భూమిలో నుంచి ఏమేమి పుట్టుకొస్తున్నాయో, ఏమేమి పుట్టాయో ఈ ఆదికాండము మొదటి అధ్యాయము నుంచి, మొదటి వచనము నుంచి 31వ వచనం వరకు మనం చదివితే, దేవుడు భూమి ద్వారా ఏమేమి కలుగు చేశాడు, భూమిలో నుంచి ఏమేమి పుట్టింపజేశాడు, భూమికి ఏమేమి ఆర్డర్ చేశాడు, భూమి వలన మనిషికి ఎంత ప్రయోజనమో ఈ గ్రంథములో, ఈ ప్రారంభ వచనములో, ప్రారంభ అధ్యాయములో మనకు కనిపిస్తుంది ప్రియులారా. అందుకే భూమిని గురించి మనం కాస్త ధ్యానించగలిగితే ఎన్నో రహస్యాలు దేవుడు భూమి పైన, భూమి ద్వారా మనిషికి నేర్పుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది ప్రియులారా. అందుకే ఎక్కువగా మనము సమయాన్ని వృధా చేయకుండా భూమి విషయంలో ఆలోచించగలిగితే, మరొక విషయాన్ని బైబిల్లో మనం చూడగలిగితే, యోబు గ్రంథములో ఒక మంచి విషయాన్ని యోబు భక్తుడు పలికినట్లుగా మనకు కనిపిస్తుంది. 12వ అధ్యాయం, యోబు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనములో ఒక మంచి అద్భుతమైన మాటని దేవుడు భూమి విషయంలో భక్తుని నోట ద్వారా వ్రాయిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఏమనుందంటే, భూమిని గురించి ధ్యానించిన ఎడల అది మీకు బోధించును అనుంది. భూమిని ఒకవేళ ధ్యానించిన ఎడల, ఇప్పటి వరకు మనకి అంతరిక్షాన్ని ధ్యానించటం తెలుసు, ఇంతవరకు వృక్షాలను ధ్యానించటం తెలుసు, మనుషుల్ని ధ్యానించటం తెలుసు, గ్రంథాన్ని ధ్యానించటం తెలుసు, పశువులను ధ్యానించటం తెలుసు, పక్కింటి వాళ్ళని ధ్యానించటం తెలుసు, పక్కింటోళ్ళని చదవటం మనకు తెలుసు. కానీ భూమిని గురించి ధ్యానించిన ఎడల, భూమిని గురించి స్టడీ చేసిన ఎడల, భూమి ఎన్నో విషయాలు మనిషికి బయలుపరుస్తుంది అంటుంది బైబిల్. భూమిని గురించి ధ్యానించిన ఎడల భూమి ఎన్నో విషయాలు మనిషికి బయలుపరుస్తుంది. అసలు మనిషికి తెలియని రహస్యాలు కూడా, మనిషికి తెలియని వింత సంగతులు కూడా భూమి మనకి నేర్పిస్తుంది ప్రియులారా.
ఎందుకంటే భూమిలో నుండి పుట్టుకొస్తున్న చెట్లు కానివ్వండి, భూమిలో నుండి పుట్టుకొస్తున్న మంచి మంచి వృక్షాలు కానివ్వండి, వానరులు కానివ్వండి, లేకపోతే భూమి నుండి పుట్టుకొస్తున్న మంచి పువ్వులు కానివ్వండి, ఎన్నో విధాలుగా భూమి పుట్టిస్తే జంతువులు కానివ్వండి, వృక్షాలు కానివ్వండి, పక్షులు కానివ్వండి, మృగాలు కానివ్వండి, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక అద్భుతమైన సృష్టిని మనకి ఇస్తుంది ప్రకృతి లేక భూమి అని మనకు అనిపిస్తుంది ప్రియులారా. ఇంకపోతే బిడ్డను కనే గుణము తల్లికుంటే ప్రియులారా, వృక్షాలను కనే గుణము భూమికి ఉంది, జంతువులను కనే భూమికి గుణము దేవుడు భూమికి పెట్టాడు. అన్ని విధాలుగా పుట్టించే గుణము దేవుడు భూమికి పెట్టినప్పుడు భూమిని గురించి ధ్యానిస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంటుంది మనుషులకి. ఏమంటే ఎన్ని విధాలుగా వృక్షాలను పుట్టించింది, జంతువులను పుట్టించింది, ఏమంటే సముద్రాలను తన ఒడిలో ఉంచుకున్నది, ఆకాశపు మంచుని తన ఒడిలో ఉంచుకున్నది, ఇంకా ఆకాశములో మేఘాలు కురుస్తున్న వర్షాలన్నిటినీ కూడా భూమి తనకి అవసరమైన నీళ్ళన్నిటిని కూడా తాగి మిగతా వాటిని బయటికి వదిలేస్తుంది. అసలు ఈ గుణము దేవుడు ఎందుకు భూమికి పెట్టాడో తెలుసా? భూమి నీరు తాగాలి. భూమి ఎందుకు నీరు తాగాలి అంటే అది నీరు తాగటములో మనుషులకి ప్రయోజనకరము. భూమి నీరు తాగటములో మనిషికి ప్రయోజనకరము. ఎందుకు ప్రయోజనకరం అంటే ఏమంటున్నాడు దేవుడు? భూమిని గురించి ధ్యానించని ఎడల అది నీకు బోధించును. అంటే భూమి మనిషికి గుణపాఠం బోధిస్తుంది. భూమి మనిషికి గుణపాఠం బోధిస్తుంది. భూమి మనిషికి ఎన్నో విధాలుగా జ్ఞానమును బోధిస్తుంది. మనిషి మరిచిపోయిన విషయాలను కూడా మనిషికి బోధిస్తుంది భూమి అంటే ప్రియులారా. దాని దగ్గర దేవుడు ఎంత జ్ఞానం ఉంచాడో మీరు ఆలోచించండి. అసలు భూమి ఎందుకు బోధిస్తుంది? అసలు భూమి మనిషికి ఏం బోధిస్తుంది అంటే ఇబ్రీలు రాసిన పత్రిక ఒకసారి చదువుకుందాం. ఇబ్రీలు రాసిన పత్రిక కొత్త నిబంధనలో ఇబ్రీలు గ్రంథకర్త రాస్తూ ఏమంటున్నాడో ఒక్కసారి ఆ మాటను కూడా మనం చదువుకుందాం. ఇబ్రీలు రాసిన పత్రిక ఒక చక్కటి మాట బైబిల్లో నుంచి మనం చదువుకుందాం. ఇబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఇబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి భూమి మీద తరచుగా కురియు వర్షమును భూమి తాగి. నీకు దాహం వేసిందనుకోండి, నువ్వు నీళ్లు తాగుతావు ఖచ్చితంగా. నువ్వు దాహం వేసిందనుకో కూల్ డ్రింక్ తాగుతావు. నీకు దాహం వేసిందనుకో ఏ రకరకాలైన నీళ్ళైనా తాగుతావు. బిస్లేర్ అంటావు, కూల్ డ్రింక్ అంటావు, మినరల్ వాటర్ అంటావు, ఏ వాటర్ నువ్వు అయినా తాగుతావు. ఎందుకంటే నీకు దాహం వేసింది. నువ్వు భూమి మీద ఎక్కువ కాలం బ్రతకాలి అంటే, నువ్వు భూమి మీద ఎక్కువ కాలం జీవించాలి అంటే నీకు ముందు నీరు అవసరం. మరి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఇంకా 7వ వచనం. ఎట్లనగా భూమి తన మీద కురియు వర్షమును త్రాగి, వర్షపు నీళ్లను త్రాగి ఎవరి కొరకు వ్యవసాయమును చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించును. ఎవరి కొరకైతే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, ఎవరైతే రైతు కష్టపడుతున్నాడో వాళ్ళు కష్టపడకుండా ముందుగా నీళ్లు తాగుతుందంట. దేవుడు 4 నెలలు వర్షాకాలం ఎందుకు పెట్టాడో నీవు ఆలోచిస్తే, భూమి నీరు తాగాలి. భూమి ఎందుకు నీరు తాగాలి? అది నీకు పంటలు ఇవ్వాలి. అది ఎందుకు పంటలు ఇవ్వాలి? అది పంటలు ఇస్తేనే కదా నీ కడుపు నిండేది. మరి నీ కడుపు నిండితేనే కదా నీవు బ్రతికేది.
ఇంత విషయము భూమి పట్ల దేవుడు ప్రణాళిక ఉన్నప్పుడు, ఇన్ని విషయాలు భూమిపైన దేవుని ప్రణాళిక ఉన్నప్పుడు నిజంగా భూమిని గురించి ధ్యానించటం లేదేంటి? అసలు భూమి గురించి పట్టించుకోవటం లేదేంటి? అంటే భూమి నిజంగా నీకు ఎన్నో గుణపాఠాలు నేర్పుతుంది. భూమి వర్షపు నీళ్లను త్రాగుతుందంట. ఎందుకు త్రాగుతుంది అంటే అది నీకు ఉపయోగకరం. నీవు నీళ్లు తాగుతున్నావంటే నీ శరీరానికి ఉపయోగకరం. భూమి నీరు తాగుతుందంటే అది నీకు ఉపయోగకరం. అది నీరు తాగిన తర్వాత నువ్వు వేసే పంటకి కింద నువ్వు వేసిన విత్తనాలకి మరి చల్లదనము నీరుని అందించాలి అంటే ఇదంతా ఎవరు చేస్తారో తెలుసా? దేవుడు చేస్తాడు ప్రియులారా. ఇదంతా దేవుడు చేస్తున్నప్పుడు దేవుని సృష్టి కార్యక్రమాలను నువ్వు ఆలోచించకుండా, దేవుని సృష్టి కార్యక్రమాలను నువ్వు పట్టించుకోకుండా దేవుడి పైన వ్యతిరేకంగా నువ్వు తిరిగితే అసలు భూమి నీకు ఎలా ఏం పంటనిస్తుంది? ఎవరైతే భూమిని కలుగు చేశారో, ఎవరైతే భూమిని పుట్టించారో ఆయన వైపే నువ్వు వ్యతిరేకంగా మారిపోతే, ఆయనకే నువ్వు తిరగబడితే భూమి నీకు పంటలు ఇవ్వటం మానేస్తుంది. భూమి నీకు పంటలు ఇవ్వటం మానేస్తుంది. మంచి పంటలు ఇవ్వటం మానేస్తుంది భూమి. ఎందుకు తెలుసా? నీవు భూమి యజమాని పైన తిరగబడ్డావు కాబట్టి, భూమి యజమాని పైన తిరగబడ్డావు కాబట్టి ఏ విధము చేతనైనను భూమి నీకు పంటలు ఇవ్వదు. ఎందుకు ఇవ్వదంటే ప్రియులారా, దానికి వ్యతిరేకంగా నువ్వు నిలబడ్డావు కాబట్టి, దానికి వ్యతిరేకంగా నువ్వు నడుస్తున్నావు కాబట్టి. ఏమంటుంది బైబిలు? ఎట్లనగా భూమి తన మీద కురియు తరచుగా వర్షమును త్రాగి ఎవరి కోసము వ్యవసాయమును పంటలు, ఎవరి కోసము వ్యవసాయము పంటలు ఇవన్నీ అవసరము. ఎవరికి అవసరం వ్యవసాయం? పంటలు ఎవరికి అవసరము? నీళ్ళెందుకు అవసరము? సూర్యుడు ఎందుకు అవసరము? భూమి ఎవరికి అవసరము? ఇవన్నీ మనుషులకి అవసరం కదా. దేవుడు భూమితో ఏం చేస్తాడు? దేవుడు నీరుతో ఏం చేస్తాడు? ఏమి చేయలేడు ఆయన. నీరైనా, భూమైనా, సూర్యుడైనా, చంద్రుడైనా ఇవన్నీ నీకు కావలసినవి కదా. నీకు కావాలి అని దేవుడు కనుక్కొని ఇవన్నిటినీ కాళ్ళ ముందు పెట్టాడు అంటే ఒకటే ఉద్దేశముతో పెట్టాడు. నా పిల్లలు నా కోసం బ్రతకాలి, నా పిల్లలు నా కోసం జీవించాలి. నేను వారి కోసం వర్షాన్ని కురిపిస్తున్నాను, వాళ్ళ కోసం సూర్యుని రప్పిస్తున్నాను, వారి కోసం భూమిని పండిస్తున్నాను. ఎన్ని రకాలుగా దేవుడు మనిషికి సహాయం చేస్తుంటే మనిషికి సహాయం ఎక్కడది అని అడుగుతున్నావా? మనిషికి ఎక్కడది అంటే అదిగో దేవుడు నుంచి మనిషికి సహాయం వస్తుంది. దేవుడు నుంచి మనిషికి సహాయం వస్తున్నప్పుడు ఆ సహాయమును అందుకున్న మనిషి ఏ సహాయం చేయకుండా బ్రతుకుతున్నాడు అంటే మనిషి ఎంత దారుణంగా మారిపోయాడో మీరు ఆలోచించండి ప్రియులారా.